హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కున్నమ్మ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో నా ముందు వీడియోలో అయితే నేను మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళాను, ఫంక్షన్ ఉందని చెప్పేసి వీడియో అయితే పెట్టాను కదండి ఫ్యామిలీతో. సో అక్కడ మేమైతే మిల్ మేకర్ రైస్ అయితే చేసుకున్నామండి. సో మిల్ మేకర్ బిర్యానీ అన్నట్లు, కానీ మేము అంతా కలిపి చేసేసాము. అది మిల్ మేకర్ పులావ్ లాగా అయిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా. సో ఫస్ట్ బాగానే అయితే పెట్టామండి, ఆయిల్ వేసి కొంచెం మళ్ళీ నెయ్యి కూడా వేసాము. అండ్ ఈ బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అవన్నీ వేసుకున్నాము. అండ్ జీడిపప్పు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కొంచెం వేసాము. తర్వాత ఏమైందంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కదా మేము వేస్తున్నది, అందుకన్నట్లు అన్నీ ఒకేసారి వేసి ఫ్రైలాగా అంతా బాగా ఫ్రై అయ్యేలాగా చేస్తున్నాము. బట్ నార్మల్గా మనం చిన్న చిన్న క్వాంటిటీ అయితే ఒక్కొక్కటి వేసి అది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేస్తాం కదా. సో అలా లేకోకుండా అన్నీ ఒకసారి లైట్గా అన్నీ ఒకేసారి వేసేసి ఫ్రై చేసేస్తే టైం సేవ్ అవుతుంది కదా. సో మేమైతే అప్పుడప్పుడు అనుకొని మేము వెళ్ళిన తర్వాత మేమే ఫుడ్ చేసుకొని మేమే తినేసి మంచిగా ఫంక్షన్ ఎంజాయ్ చేసేసి వచ్చామన్నమాట. సో ఈ వీడియో నేను ముందే అప్లోడ్ చేశాను, లింక్ పెడతాను, తప్పకోకుండా వెళ్ళి చూడండి మేము ఫ్యామిలీ టైం ఎలా స్పెండ్ చేసాము ఒక ఫంక్షన్లో అన్నది. అండ్ చూస్తున్నారు కదా వీడియోలో అయితే కొంచెం మంచిగా కర్రీలాగా అంతా దగ్గర పడినాక టమోటాలు అయితే వేసాము. టమోటాలు వేసిన తర్వాత ధనియాల పొడి అండ్ గరం మసాలా, కొంచెం ఫ్లేవర్ కోసం చికెన్ మసాలా లాగా అలా కొన్ని మసాలా అయితే వేసుకున్నాము అన్నమాట. తర్వాత కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుతున్నాము. అండ్ కలుపుతున్న కొద్ది తర్వాత మిల్ మేకర్ ఏదైతే ఒక హాఫ్ అన్ అవర్, ఒకవేళ లేదంటే వేడి నీళ్ళల్లో వేసి వెంటనే తీసుకొని కూడా తీసుకోవచ్చు అంట మా అక్క చెప్పింది. అండ్ మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా వాటర్లో వేసేసి వాటర్ని అంతా పిండేసి ఓన్లీ మిల్ మేకర్స్ అయితే వేస్తున్నాం అనమాట. సో మిల్ మేకర్కి అంతా మసాలా అంతా అంటే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. సో మెయిన్ మా వదిన అయితే చేస్తుంది ఈ వంట, నేనైతే వీడియో తీస్తున్నాను. సో మా వదిన వంటలు బాగా చేస్తుంది. అండ్ మా అక్క గైడింగ్ ఇస్తుంది అనమాట పక్కన, మా అక్క వాళ్ళంతా. సో ఫ్యామిలీ టైం కదా, సో అందరు చేయి పడింది అనమాట మెయిన్లీ చెప్పాలంటే. అండ్ చూస్తున్నారు కదా కొంచెం అంతా మసాలా అంతా బాగా మిల్ మేకర్కి పట్టిన తర్వాత ఎసురు మనం కొలత ఎంత అయితే బియ్యంకి తీసుకున్నామో అంత వాటర్ అంతకు రెండింతలు వేసుకున్నాము. ఆ ఎసురు బాగా కాగిన తర్వాత ఉప్పు కారం చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేశారనమాట. తర్వాత బియ్యం ఏవైతే నానబెట్టి ఉంటారో మేము బాస్మతి రైస్ అయితే వేస్తున్నామని చెప్పాను కదండి. సో ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ముందు అట్లా నానబెట్టాము. సో అవైతే వేస్తున్నాము. బాగా వేసిన తర్వాత ఆ రైస్కి కూడా మసాలా అంతా పట్టాలి కదా. సో అంతా కలుపుతుంది అనమాట మా వదిన అయితే. అండ్ కొద్దిసేపుడికి అయితే రైస్ కొంచెం బాగా మంచిగా అరోమా స్మెల్ అంత మంచిగా వస్తుందన్నమాట. సో ఆత్రం ఆగలేక చూస్తున్నాం సారికి. కొంచెం కొంచెం అట్లా చూసుకుంటూ కొంచెం గెరిట పెట్టి అరుగు అంటుతుందా లేదా చూస్తూ ఈ మధ్యలో కొంచెం కలర్ అయితే యాడ్ చేసాం. యాక్చువల్గా పసుపు వేసాం కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి, మళ్ళీ సరిపోతుందో లేదా అని చెప్పేసి కలర్ అయితే వేసామన్నమాట. సో ఫైనల్గా మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అయింది. నేను దాంట్లోకి వంకాయ పెరుగు చట్నీ అయితే వేసుకున్నానండి, చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీ టైం కదా, సో అందరం కష్టపడి ఇష్టంతో చేసుకున్నాము, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.